IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సాధారణంగా ఇతర దేశాలలో ప్రయాణించడం కోసం పాస్పోర్ట్ కి అప్లై చేస్తారు. ఏ దేశంలోనైనా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్టే కీలకం. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే, దీంట్లో కొత్త అయితే ఏం లేదు. అయితే మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో రకరకాలైనటువంటి వెరిఫికేషన్ల తర్వాత అన్ని సక్సెస్ అయితే పాస్పోర్ట్ రిలీజ్ అవుతుంది. అయితే రిజెక్ట్ అవ్వటానికి చాలా కారణాలు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ చెక్, సో పోలీస్ వెరిఫికేషన్లో ఏవైనా నెగిటివ్గా తేలటం, లేదంటే సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్లో క్వాలిఫికేషన్ ఇలాంటివి ఏవైనా సరిగా లేకపోవటం, ఇలా రకరకాల వాటి కారణంగా రిజెక్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన బ్రిటన్లో జరిగింది. అసలు ఎవరు ఊహించని కారణంగా ఒక పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వటం. 6 ఏళ్ల పాపకి పాస్పోర్ట్ కోసం తల్లిదండ్రులు అప్లై చేశారు. అయితే ఆ పాప పాస్పోర్ట్ని రిజెక్ట్ చేసినట్లుగా పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది వాళ్ళకి. ఇదేంటి పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వటం, ఎందుకు రిజెక్ట్ అయింది అనే లెటర్లో చూడగా పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు పంపించినటువంటి సమాధానం ఏంటి అంటే, గేమ్ ఆఫ్ థ్రాన్స్, ఇది ఈ వెబ్ సిరీస్ చాలామంది చూసే ఉంటారు, ఫేమస్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ ఇది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ పేరు కలీసా, అదే పేరు ఈ పాప పేరు కూడా, 2 పేర్లు మ్యాచ్ అయినటువంటి నేపథ్యంలో సో ఈ మూవీ, ఈ చిత్ర నిర్మాణ, ఈ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్కి ఈ పేరు ట్రేడ్ మార్క్ అయి ఉంది. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి, వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి మీ పాప పేరు కలీసా అని ఉందని, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని, దీని మీద మీరు ఒక లెటర్ తీసుకొస్తే మీకు పాస్పోర్ట్ ఇస్తాం, లేదంటే పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేశారు. సినిమాల్లో ఒక క్యారెక్టర్ పేరు పెట్టుకున్నందుకు పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వటం అనేది నిజంగా షాక్కి గురి చేసేటువంటి అంశమే. దీనికి సంబంధించి ఆ పాప తల్లి తీవ్రంగా స్పందించటం, దీని మీద న్యాయ పోరాటానికి దిగటం, లాయర్లు పాస్పోర్ట్ ఆఫీస్కి మరలా లెటర్లు పంపించి నోటీసులు పంపించడం జరిగింది. వెబ్ సిరీస్లో వార్నర్ బ్రదర్స్ సంస్థ రిజిస్టర్ చేసుకున్నటువంటి ట్రేడ్ మార్క్, ఆ చిత్రంలో ఉపయోగించినటువంటి వస్తువులు వాటి సర్వీసులకు సంబంధించిందే తప్ప వ్యక్తులకు సంబంధించినది కాదు. కాబట్టి ఇది ఒక వ్యక్తి పేరు కాబట్టి దీనికి ట్రేడ్ మార్కులు వర్తించవు, దీనికి ఎవరి లెటరు అవసరం లేదు, మీరు ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇచ్చి తీరాలి అని చెప్పి వారు లాయర్లు వాదించినటువంటి నేపథ్యంలో చివరికి పాస్పోర్ట్ కార్యాలయం దిగి వచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పి పాస్పోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది పరిస్థితి.